హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కొబ్బరికాయలతోని పచ్చి కొబ్బరితోని నేను స్వచ్ఛమైన నూనె ఇంట్లోనే తయారు చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఒక 4 కొబ్బరికాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. సో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. నేను ఇట్లా ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా అన్ని ముక్కలు అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని మనం ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పట్టుకోవాలన్నమాట మిక్సీ. ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిందాన్ని ఇప్పుడు ఈ పేస్ట్ని మనము వడకట్టుకోవాలన్నమాట. పాలు తీసుకోవాలి. ప్రాసెస్ అయితే చాలానే ఉంటుంది. ఇలా మిక్సీకి వేసినాక ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఇలా మనము వడకట్టుకోవాలన్నమాట. ఇలా పాలన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం పాలు ఇంత వచ్చిందండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మూత పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చా అనమాట ఈ డబ్బాని. ఎలా ఉందంటే మన పాల మీద మీగడ ఎట్లా ఉంటుంది, కింద పాలు ఉండిపోయి పైన మీగడ ఎట్లా ఉంటుంది అలా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఇది తీసుకొని మనము వేడి చేసుకోవాలి. వెన్న కాగబెడితే నెయ్యి వస్తుంది కదా, అలాగే ఇప్పుడు దీన్ని కాగబెట్టాలన్నమాట. చాలా టైం పడుతుంది. అప్పుడు ఆయిల్ వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇలా మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి మరిగించాలన్నమాట. మరిగిస్తే అందులో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. మనము వెన్నని కాగబెడితే నెయ్యి ఎలా వస్తుందో అలా వస్తుంది అన్నమాట. సో చాలా టైం పడుతుంది. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనము. ఈ ఉడుకుతుంటే ఎంత బాగా వస్తుందంటే స్మెల్ చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి, నూనె వచ్చేసింది. ఇదంతా బ్రౌన్ కలర్ అయిపోవాలన్నమాట. చూడండి, ఇంత నూనె వచ్చింది. నేను 4 కొబ్బరికాయలతోని ఈ నూనె తయారు చేశాను. ఇంకెక్కువ ఉంటే మనకి మంచిదన్నమాట. ఎక్కువ వస్తుంది. అదే ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ వస్తుంది. నేను ఫస్ట్ ట్రై చేశాను. చాలా మంచి వాసన వస్తుంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనె అన్నమాట. ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే చాలా బాగుందండి. స్మెల్ అదిరిపోయిందనమాట. చూడండి, మొత్తం వడకడితే ఇంత నూనె వచ్చింది. నూనె అయితే చాలా 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 మంచి స్మెల్ వస్తుంది. తాగాలనిపిస్తుంది నాకు నూనె స్మెల్ చూస్తే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇంట్లో తయారు చేశాను.